Thank you.
చక్కటి పదాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి అవార్డు గ్రహీత ప్రముఖులు మాన్యులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు కవి రాజశేఖర, సరిలేరు నీకెవ్వరు, సరిలేరు నీకెవ్వరు సినారియ సోదర, సరిలేరు నీకెవ్వరు సాహితీ వైభవాన వాగ్దాటిలోన, సాహితీ వైభవాన సరిలేరు నీకెవ్వరు సినారచిత కల్ప భూజ జోహార్, నీటుగులికి సుమకోటి తేనెలాని రసికావ కంస జోహార్, జోహార్ 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 సరిలేరు నీకెవ్వరు నీకెవ్వరు వాగ్ధాటిలోన సాహితీ వైభవాన, సరిలేరు నీకెవ్వరు కవి రాజశేఖర, సరిలేరు నీకెవ్వరు, సరిలేరు నీకెవ్వరు సినారయ సోదర. సినార గారి సినీ గీతాలతో అంజలి ఘటించిన గీతాంజలి గారికి శుక్రియా. శ్రీమతి దీపికారెడ్డి గారి శిష్య బృందంచే శ్రీ నారాయణ రెడ్డి గారి సినీ గీతాలకు నృత్యాభినయాన్ని చూద్దాం. నృత్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మరియు గుర్తింపును ప్రముఖ గాయని గీతాంజలి గారిని సినార గారి సినీ గీతాన్ని ఆలపించేందుకు వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తుంది. సుశీలా నారాయణ ట్రస్ట్ అందిస్తున్న విశ్వంభర పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దానికి ముందుగా గీతాంజలి గారి గీతాన్ని విందాం. అటు తర్వాత దీపికారెడ్డి గారి బృందంచే సినార గారి సినీ గీతాలపై నృత్య ప్రదర్శన ఉంటుంది. అటు తర్వాత పురస్కార ప్రధాన కార్యక్రమం ఉంటుంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి 92వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి, సాహిత్య కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అతిథులకు, ఆహ్వానితులకు, అతిరథ మహారథులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సభా కార్యక్రమం మొదలయ్యేలోపు అలాగే మరికొద్దిసేపట్లో చక్కటి నృత్య ప్రదర్శన కూడా ఉంది. దానికంటే ముందుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి కొన్ని అద్భుతమైన పాటల్లో మత్సు కొన్ని పాటలను పల్లవులను వింటూ ఆనందించడానికి ఈ సాయంత్రం వేళ మనం ప్రయత్నిద్దాం. ఏ పాటకదే ఎంతో ప్రత్యేకంగా, ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది. ఆయన ఎటువంటి పాట రాసినా కూడా అది అమృతపేయంగా ఉంటుంది. ముందుగా మనం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక అద్భుతమైనటువంటి గీతం, ఆ చదువుల తల్లిని, ఆ సరస్వతిని ప్రార్థిస్తూ ఆయన స్వాతికిరణం చిత్రంలో శృతి నీవు గతి నీవు ఈనా కృతి నీవు భారతి అంటూ ఒక అద్భుతమైన పాటను రచించారు. ఈ పాటలోని ప్రత్యేకత ఏమిటంటే ఆయన అంతకు ముందున్న వాగ్గేయకారుల్ని, అంటే శ్రీనాథుడి నుంచి మొదలుపెట్టి శ్రీనాథ కవినాథ అంటూ, అలాగే త్యాగరాజస్వామిని, రామదాసుల వారిని, ఇలా అంతకు ముందు ఉన్న వాగ్గేయకారులందరినీ కూడా ఈ పాటలో ఏర్చి కూర్చి చాలా అద్భుతంగా ఈ పాటను మనకు అందించారు. ఈ పాటతో ఈనాటి కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. శృతి నీవు గతి నీవు ఈనా కృతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈనా కృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి, శృతి నీవు గతి నీవు ఈనా కృతి నీవు భారతి, ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి. నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము, నీ కొలువు
కోరికేమి ನೀನು కొనియాడు కృతుల పెన్నిధి తప్ప చేరినాయిక చేరువున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే అలన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే అలన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే త్యాగయ్య కళసీమరావిల్లిన అనంతరాగాలు నీ మూర్తులే నీ కరుణ నెలకొన్న ప్రతిరచనం జననీ భవతారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి థ్యాంక్ యూ. అది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పాటలోని గొప్పతనం. ఎటువంటి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అలా పాడుకుంటుంటేనే ఆ పాటలోని ప్రతి పదం, ప్రతి అక్షరం, ప్రతి వాక్యం కూడా మనల్ని, మన మనసుని అలా తడుతున్నట్లుగా చాలా మృదు మధురంగా, చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన సాహిత్యం. అలాగే ఆయన మహిళ యొక్క గొప్పతనాన్ని, ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతను తెలియచేస్తూ చాలా అద్భుతమైన పాటను అందించారు. అది ఇప్పటికీ ఎప్పటికీ కూడా అజరామరమైన పాట. అదే ఏం పాట అండి? స్త్రీల గురించి రాసిన పాట, మహిళ గురించి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. చక్కగా ఆయన మొదటి 2 చరణాల్లో స్త్రీ యొక్క గొప్పతనాన్ని, ఒక తల్లిగా, చెల్లిగా, ఒక స్నేహితురాలిగా, ఆ స్త్రీ ఒక కుటుంబంలో ఎంత, ఈ సృష్టిలో ఎంత గొప్ప ప్రాధాన్యత, ప్రముఖ పాత్రను పోషిస్తుందో చెప్పడమే కాకుండా చివరి చరణంలో ఆయన రాసిన ఆ మాటలు వింటే మన మనస్సు అలా కదిలిపోతుంది. కన్న కడుపున చిచ్చురగిలన కరువుల పాలోను దేశం, తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం అంటూ చాలా ఆర్ద్రతతో రచించినటువంటి ఆ పాటను కూడా వినడానికి ప్రయత్నిద్దాం. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పిన్నిది మగువా. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పిన్నిది మగువా. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి. ఒక రామయ్యకి కన్న తల్లి, ఒక రామయ్యకి కన్న తల్లి. సకలావనికి కల్పవల్లి. మానవ జా
అనురాగంలో తరగని పెన్నిధి మగువా. ఇక ఈ పాటలో చివరి చరణం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. తరుణి పెదవిపై చిరునగ ఒలికిన మెరియును ముత్యాల సరులు, కలకంఠి కంట కన్నీరులికిన తొలగిపోవురా సిరులు, కన్న కడుపున చిచ్చురగిలిన కరువుల పాలోను దేశం, కన్న కడుపున చిచ్చురగిలిన కరువుల పాలోను దేశం, తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం, తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం. ఆ మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువా, తరగని పెన్నిధి మగువా, తరగని పెన్నిధి మగువా. ఇలా ఇంత చక్కటి సాహిత్య విశేషాలతో మన మనస్సుల్ని కదిలించే పాటలే కాకుండా ఎప్పటికీ నిలిచిపోయే మంచి మంచి పాటలు ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి పాటల్లో అల్లూరి సీతారామరాజు చిత్రంలో వస్తాడు నారాజు ఈరోజు ఈ పాట కూడా మనందరికీ కూడా చాలా ఇష్టమైన పాట. అవునండి, ఇష్టమైన పాట కదా. ఒక్కసారి గట్టిగా మీరందరూ చెప్పట్లు. వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను, వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను, అతని చల్లని అడుగుల సౌవడి వీచే గాలి వినిపించేను, ఆతని పావన పాదధూళికై అవని అణువణువు కలవరించేను, అతని రాకకై అంతరంగమే పాలసంద్రమై పరవశించేను, పాలసంద్రమై పరవశించేను. వస్తాడు నారాజు ఈరోజు, రాని వస్తాడు నెలరాజు ఈరోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నారాజు ఈరోజు. అలాగే ఇంకొక చక్కటి భావంతో నిండినటువంటి ఒక సందేశాత్మకమైన పాట. అంటే మనశ్శాంతి లేనప్పుడు మనకు ఎన్ని సంపదలున్నా ఎన్ని భోగభాగ్యాలున్నా కూడా అవి మనకి ఎటువంటి ఆనందాన్ని కలిగించలేవు. ఆ పరమాత్ముని దయలేనిదే మనం ఏమీ చేయలేము అనే ఒక గొప్ప నిగూఢార్థాన్ని, ఆ గొప్ప అంశాన్ని తెలియజేస్తూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక అద్భుతమైన పాట ఇది. నీమది చల్లగా స్వామి నిదురపోదేవుని నీడలో వేదన మరచిపోని మది చల్లగా, ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు ఏ సౌఖ్యములెందుకు, ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమౌను, మనసు తనది కానిదే
స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపో నీ మది చల్లగా చీకటి ముసిరిన వేకువాగున ఏ విధి మారిన దైవం మారున కలిమిలోన లేమిలోన పరమాత్ముని కలచుకో నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపో నీ మది చల్లగా. ఇలాగే చాలా అద్భుతమైన జీవిత సత్యాలను చాలా అందమైన సాహిత్యంతో రంగరించి ఏర్చికూర్చి మనకు అందించిన ఇంకొక పాట స్వరములు ఏడైనా రాగాలెన్నో హృదయం ఒకటైన భావాలెన్నో. ఇందులోని ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క పదం కూడా చాలా ఆలోచనాత్మకంగా మన మనసును కదిలించే విధంగా ఉంటుంది. స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో హృదయం ఒకటైనా భావాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో కనులున్నందుకు కలలు తప్పవు కలలున్నప్పుడు పీడ కలలు తప్పవు కనులున్నందుకు కలలు తప్పవు కలలున్నప్పుడు పీడ కలలు తప్పవు కలల వెలుగులో కన్నీరులికే కలల వెలుగులో కన్నీరులికే కలతల నీడలు ఎన్నెన్నో ఎన్నెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో. ఈ పాటలోనే చాలా అద్భుతమైన ఇంకొక చరణం జననం నేటికి రేపొక తీరని ప్రశ్న రేపటికి మరునాడొక ప్రశ్న నేటికి రేపొక తీరని ప్రశ్న రేపటికి మరునాడొక ప్రశ్న కాలమని గాలానికి చిక్కి ఆ ఆ ఆ కాలమని గాలానికి చిక్కి తేలని ప్రశ్నలు ఎన్నెన్నో ఎన్నెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో స్వరములు ఏడైనా రాగాలెన్నో. ఇక మనందరికీ కూడా ఈ పాట విని నిద్రపోని వాళ్ళు, ఈ పాట పాడుతుంటే నిద్రపోని వాళ్ళు, ఈ పాట పాడి పిల్లల్ని నిద్రపుచ్చని వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరేమో అని చెప్పవచ్చు.
అదే లాలీ లాలి వటపత్ర సాయికి వరహాల లాలి అంటూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఈ పాట ప్రతి తల్లి మనసులో కూడా నిలిచిపోయే పాట, ప్రతి బిడ్డకి కూడా చాలా ఇష్టమయ్యే పాట, ఇప్పటికీ ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా అజరామరంగా నిలిచిపోయే పాట ఆ చంద్ర తారార్కం. అంటే ఎప్పటికీ కూడా ఆ లాలి పాట అనగానే మనకు మొదటి వరుసలో గుర్తొచ్చే పాట ఇది. ఈ పాటను కూడా విద్దాం ఇప్పుడు. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 కళ్యాణ రామునికి కౌసల్య లాలి కళ్యాణ రామునికి కౌసల్య లాలి యదువంశ విభునికి యశోద లాలి యదువంశ విభునికి యశోద లాలి కరిరాజముఖునికి గిరితనయ లాలి కరిరాజముఖునికి గిరితనయ లాలి పరమాంశ భౌనికి పరమాత్మ లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 జో 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 అలమేలు పతికి అన్నమయ్య లాలి అలమేలు పతికి అన్నమయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి కోదండ రామునికి గోపయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి శ్యామలాంగునికి శ్యామయ్య లాలి ఆగమనుతునికి త్యాగయ్య లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 లాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే శృతి నీవు గతి నీవు పాటలో ఏ విధంగా అయినా అంతకుముందు వాగ్గేయకారులు ఈ పాటలను బట్టి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంతకుముందు ఆయన పూర్వ కవులకు కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు అర్థమవుతుంది. ఈ పాటలో అన్నమయ్యని గోపయ్యని శ్యామయ్యని ఇక ఆ సంగీత త్రయంలో చాలా ముఖ్యమైన త్యాగరాజ స్వామి వారిని కూడా మనకి గుర్తు చేశారు నారాయణ రెడ్డి గారు. నిద్రపుచ్చే చక్కటి జోల పాటల్ని విన్నాం. అలాగే ఒక ఆవేదనతో కూడిన ఒక బాధతో కూడిన ఒక చక్కటి పాట శారద చిత్రంలో రేపల్లె వేచెను వేణువు వేచెను అంటూ ఈ పాటను కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చాలా భావయుక్తంగా ఆర్తంతో రచించారు. ఈ పాటను కూడా వినిపించడానికి ప్రయత్నిస్తాను.
రేపల్లె వేచెను వేణువు వేచెను రేపల్లె వేచెను వేణువు వేచెను వనమెల్ల వేచెనురా నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచెనురా రావేలా రావేలా కోకిలమ్మ కూయనన్నది నీవు లేవని కోకిలమ్మ కూయనన్నది నీవు లేవని గున్నమావి పూయనన్నది నీవు రావని కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా కాటుక కన్నీటి జాలుగా జాలి జాలిగా రావేల చిరుజల్లుగా నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచెనురా రావేలా రావేలా మావాడ అంటున్నది స్వామి వస్తాడని మావాడ అంటున్నది స్వామి వస్తాడని నా నీడ తానన్నది రాడు రాడేమని రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా రావేల చిరుజల్లుగా నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధ వేచెనురా రావేలా 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 సో చివరిగా ఒక చక్కటి పాట సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర సరిలేరు నీకెవ్వరు ఈ పాట చక్కటి పదాలతో చాలా అద్భుతంగా ఉంటుంది ఇలాంటి అవార్డు గ్రహీత ప్రముఖులు మాన్యులు ఇక్కడికి విచ్చేస్తున్నారు సరిలేరు నీకెవ్వరు కవి రాజశేఖర సరిలేరు నీకెవ్వరు సరిలేరు నీకెవ్వరు సినారి యశోధర సరిలేరు నీకెవ్వరు సాహితీ వైభవాన వాగ్ధాటిలోన సాహితీ వైభవాన సరిలేరు నీకెవ్వరు సినారి యశోధర సరిలేరు నీకెవ్వరు రాజభోజన వితేజదాన చిరకల్ప భోజ జోహార్ నీటు గులికి సుమ కోటి తేనెలా నీటి తేటి జోహార్ రాజభోజన వితేజదాన చిరకల్ప భోజ జోహార్ నీటు గులికి సుమ కోటి తేనెలా నీటి తేటి జోహార్ అసమ ప్రభావ జోహార్
जोहार 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 सरिलेरु नीकेव्वरु कवि राजशेखर सिरिलेरु नीकेव्वरु सरिलेरु नीकेव्वरु सिनारे यशोधर सरिलेरु नीकेव्वरु वाग्धाटिलोन साहिति वैभवान वाग्धाटिलोन साहिति वैभवान सरिलेरु नीकेव्वरु कवि राजशेखर सरिलेरु नीकेव्वरु सरिलेरु नीकेव्वरु सिनारे यशोधर सरिलेरु नीकेव्वरु సినార గారి సినీ గీతాలతో అంజలి ఘటించిన గీతాంజలి గారికి శుక్రియా. తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు, ప్రముఖ నృత్య గురువు శ్రీమతి దీపికారెడ్డి గారి శిష్య బృందంచే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సినీ గీతాలకు నృత్యాభినయాన్ని చూద్దాం. శ్రీమతి దీపికారెడ్డి గారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు. కూచిపూడి నృత్య ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మరియు గుర్తింపును సంపాదించుకున్న నృత్య కళాకారిణి, సృజనాత్మక నృత్య దర్శకురాలు. కూచిపూడి నాట్యరంగంలో దాదాపు 51 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక మలుపుల్ని, పురస్కారాన్ని అందుకున్నారు. వారి శిష్య బృందం ఇప్పుడు సంగీత సాహిత్య సమలంకృతి అన్న గీతంపై అభినయిస్తారు. డాక్టర్ వి మధుసూదన్ రావు, డాక్టర్ రామినేని నిర్మించిన చిత్రం స్వాతికిరణం. ఈ చిత్రానికి సంగీతం కెవి మహాదేవన్ సమర్పించారు. చిత్రంలో మంజునాథ్ ఒక ప్రాచీన కృతిని ఆలపించే సన్నివేశం. సందర్భానికి తగిన విధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సంస్కృత పద బాహుల్యంతో ఈ గీతాన్ని రచించారు. కళలకు అధిదేవత సరస్వతీదేవిని స్తుతిస్తూ సాగే ఈ గీతం చిత్రానికే కాకుండా నారాయణ రెడ్డి గారికి కూడా విశేషమైన కీర్తి ప్రదర్శన తెచ్చిపెట్టింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును, ఫిలింఫేర్ అవార్డును పొందింది. అటువంటి ఈ గీతానికి శ్రీమతి దీపికారెడ్డి గారు నాట్య కల్పన చేసి తమ శిష్యులచే ఇప్పుడు ప్రదర్శింపజేస్తున్నారు. కీర్తన చెట్టూరు, దర్శన మురళీధర్, సుముఖారెడ్డి, నమ్రత భీమవరపు, సంయు కంఠం, ఖుషీ కంఠం, సృజన వంక, రూపశ్రీ బాలరాజు, జాగృతి జట్టి, హాసిని గుండు, లేఖ్య శ్రీ కబులూరు, రిషికారెడ్డి ఇప్పుడు ఈ గీతంపై నృత్యాన్ని చేస్తారు. రేగమ పదని సా నిగమ మగరి సరి సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే भारती मनसा स्मरामि हे भारती मनसा स्मरामि श्री भारती शिरसा नमामि श्री भारती शिरसा नमामि संगीत साहित्य समलंकृते
వ్యాసవాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సముల్లాసిని సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే చైతన్య నిజ రూపిణి సత్య సందీపిణి బ్రహ్మరసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సందీపిణి సకల సుకళా సమున్మేషిణి సర్వరసభావ సముదేవి సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే భారతి మనసా స్మరామి శ్రీభారతే శిరసంగమామి సంగీత సాహిత్య సమలంకృతే మరో గీతం ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నవతా కృష్ణంరాజు నిర్మించిన అమెరికా అమ్మాయి చిత్రం. ఇది 1976లో విడుదలయ్యింది. కథానాయిక అమెరికాలో పుట్టి పెరిగి తెలుగునాట శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసిస్తుంది. ఆ యువతి నాట్య ప్రదర్శన, ఆ సన్నివేశానికి అనుగుణంగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ నృత్య గీతాన్ని రచించారు. జీకే వెంకటేష్ సంగీత దర్శకత్వంలో గానకోకిల టి సుశీల ఈ పాటను పాడారు. చిత్రం కోసం పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారు నృత్యకల్పన చేయగా ఈరోజు ఈ నృత్యాన్ని శ్రీమతి దీపికారెడ్డి గారు తమదైన శైలిలో నాట్యకల్పన చేశారు. వారి శిష్య బృందంచే డాక్టర్ సినారే రచించిన ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు అభినయ ప్రదర్శనలు తిలకించండి.